వీరు చంద్ర గారు. చంద్ర అంటే ఇంటి పేరుతో సహా చంద్ర. ఆంధ్రాలో ఎక్కడ ఉండే వాళ్ళు అంతకుముందు? ఆంధ్ర కడప డిస్ట్రిక్ట్. వీరు 20 years క్రితం బెంగళూరు వెళ్ళారు. తర్వాత బెంగళూరులో బిజినెస్ చేసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ ప్లస్ హాస్టల్స్ నడపడము అట్లాంటివన్నీ చేస్తున్నారు. ఒక 10 నెలల క్రితం మన దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నారు. పెట్టుకుని చూపించండి. 10 నెలల క్రితం పెట్టుకున్నారు అదృష్టత్రము. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు, వేరే వాళ్ళని కూడా అదృష్టత్రం పెట్టించడానికి. పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మాకైతే మీకు ఏమేమి జరిగిందని అడిగా. సార్ నేను కొన్ని చెప్పలేను సార్, చెప్పలేనంత అద్భుతంగా ఉంది, అన్ని రకాలుగా మంచి జరిగింది. ధనం కానీ, సుఖం కానీ, ప్రశాంతత కానీ, అభివృద్ధి కానీ, ఎక్కడ చేపెడితే అక్కడ బంగారం అవటం, ఇట్లాంటివన్నీ చాలా మంచి జరిగింది స్వామి అని చెప్తున్నారు. వారినే అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 10 నెలలు అయింది మేము వచ్చి. అయ్యా, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? వచ్చి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది, చెప్పలేనంత అద్భుతంగా ఉంది. బాగుంది గురుగారు. ఏదో అప్పులన్నీ తీర్చుకున్నాము, ఇబ్బంది ఏం లేదు. సొంత ఇండ్లు కళ కూడా నెరవేరింది. అంతా రియల్ ఎస్టేట్ బాగా చేసుకొని పోతున్నాం, కన్స్ట్రక్షన్స్ అంతా నీట్ గా బాగుంది గురుగారు. చాలా అద్భుతంగా ఉంది. మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాము గురుగారు. అయ్యా, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంటే వ్యాపారంలో ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఎందుకోసం వెళ్ళామనేది ఎప్పుడు మనసులో ఉంటుంది కాబట్టి తొందరగా సక్సెస్ అవుతారు. రాజస్థాన్ నుంచి వాళ్ళు ఎడారిలో ఉంటారు మార్వాడీలు, అక్కడ ఏముండదు. ఇక్కడికి వచ్చాక బాగుపడతారు. ఎందుకు వస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎందుకు వచ్చాము అనేది ఎప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది మనసులో. అందుకనే మీరు బెంగళూరులో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు 1000 కోట్లు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా శిష్యులు. అంతకుముందు గ్రానైట్ పనిచేసిన వాళ్ళు, చిన్న సూపర్వైజర్గా పనిచేసిన వాళ్ళు, ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళు, చిన్న వాళ్ళు అందరూ. ఒక ఆయనకైతే ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో 200 కోట్లతో ఆయనకి ఓన్లీ గెస్ట్ హౌసే ఉంది. అలా మంచిగా ఉంటుంది. కొద్దిగా మీకు ఒక సంవత్సరానికి ఎంత సంతోషపడుతున్నారు, 10 సంవత్సరాల తర్వాత ఊహించుకోండి ఎట్లుంటుందో. 10 అంతస్తుల మేడ ఉండాలి, 100 ఎకరాల భూమి ఉండాలి, ఇంట్లో ఆడవాళ్ళకి 10 కిలోల బంగారం ఉండాలి. ఇట్లాంటి పెద్ద కోరికలన్నీ కోరుకోండి. పెద్దవన్నీ తొందరగా అవుతాయి, చిన్నవి నెమ్మదిగా అవుతాయి కాబట్టి పెద్ద కోరికలన్నీ కోరుకోండి. అది దానికి మంత్రం విధానంతో పాటు రోజు పొద్దునే చదివే ఒకటి విధానం కూడా ఇస్తారు. దాని ప్రకారం చేసుకుంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది. అయ్యా, మీరు అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారు? అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి, పెట్టాలనుకున్న వాళ్ళకి? అదృష్టం పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఎటువంటి డోకా లేదు. పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఊహాగానాలకు వాటంటే కూడా నేను చెప్పేది ఏంటంటే, అదృష్టం అనేది మనం పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత మనం కూడా ఒక కృషి ఫలితం చేస్తేనే అదృష్టం అనేది ఒక బూస్ట్ మనకి. నేను చెప్పేది, మీరు అమెరికా వెళ్దామని మీ మనసులో ఉండి మనం వెళ్ళగలమంటే అదృష్టం అనేది మనకు ఒక బూస్ట్ ఇస్తుంది. మనం ఇంట్లోనే పనుకొని నాకు ఇది రాలేదు, నాకు బంగ్లాలు రాలేదంటే అది కుదరదు. అది యాక్చువల్ గా 3 రకాలు ఉంటాయి స్వామి. మీరు అమెరికా వెళ్దాం అనుకుంటే నడుచుకుంటూ ఎప్పటికి వెళ్ళారు, ఏరోప్లేన్ ఎక్కితే ఎమ్మటే వెళ్ళగలుగుతారు, అదృష్టం ఏరోప్లేన్ అంటే. రెండోది సత్సంగం, మంచి మనుషుల మధ్యలో ఉండాలి. ఎప్పుడు చెడ్డ మనుషులు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంత తొందరగా వదిలేసుకుని వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేసి వాళ్ళకి చేసేసి అమ్మవారి దగ్గర పెట్టిన లడ్డు మీద తేనె చల్లి వాళ్ళకి చేతికి ఇచ్చేసి వాళ్ళని వదిలించుకుంటే వెళ్ళిపోతుంది. అట్లాగే కాల్సర్ప దోషము కొద్దిగా ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవాళ్ళు, మైనస్లు మన గురించి తప్పుగా అనుకునేవాళ్ళు, వాళ్ళకి కూడా అమ్మవారి దగ్గర పెట్టిన లడ్డు ఒకటి పెట్టేసి దాని మీద తేలి చల్లేసి అమ్మవారికి దండం పెట్టుకుని వాళ్ళ చేతికి ఒకటి ఇచ్చేసి ఆ లడ్డు కానీ తేనె సీసా కానీ ఇచ్చేసి వస్తే ఇక వాళ్ళ ద్వారా మనకి ఏం చెడు జరగదు. మనం ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసిన అందరికి భోజనాలు పెడతాం. ఎందుకంటే ఎవరైనా దాంట్లో చెడ్డోళ్ళు ఉంటే కూడా మన చేతి ద్వారా భోజనం తిన్నాక, ఆ స్వీట్లు తిన్నాక వాళ్ళు ఏదైనా చెడు అనుకుంటే కూడా మనకు జరగదు అనమాట. అలాగే కొద్దిగా అట్లా చేసుకుంటూ కొద్దిగా మీరు అనుకున్న పనుల కంటే కొద్దిగా ఎక్కువ పనులు, ఎక్కువ లాభం వచ్చే పనులు, 100 మందికి బతికిచ్చే పనులు, అట్లాంటి పనులన్నీ చేసుకోండి. అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.